హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ బాగీకి ప్రేమగా పాలని తీసుకువస్తే మనోహరి చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. బాగీ అమర్ ప్రేమని చూసి, ఏవండి, నీకు నేనంటే ఇష్టమా లేకపోతే నా కడుపులో ఉన్న బిడ్డంటే ఇష్టమా అని అడిగితే, నాకు మీ ఇద్దరన్నా ఇష్టం అని చెప్పి అమర్ అంటాడు. అమర్ మాటలకి బాగీ పాపం చాలా ప్రేమగా అమర్ వైపు చూస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న మనోహరి, కొన్నాళ్ళే ఇదంతా, తర్వాత నువ్వు పైకి పోతావు అని ఇంకలా రూమ్లో నుండి వెళ్ళిపోతుంది మనోహరి. చెంబా మనోహరికి కాల్ చేసి, హలో మనోహరి, ఇక్కడ పూజ వచ్చింది. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. ఇంట్లో నువ్వు కాకుండా ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకో. వాళ్ళకి నేను చెప్పినట్టు ఒక మంత్రం చదువు. అప్పుడు ఆ భాగమతి కడుపులో ఉన్న బిడ్డని నేను పైకి పంపిస్తాను అని అంటారు. చెంబా, ఏంటి నువ్వు మాట్లాడేది? ఎవరి దగ్గరికో వెళ్ళి నేను మంత్రం చదవాలా? లేదు, అలా చేయలేను, వేరే మార్గం వెతుకు అని అంటారు. ఇలా చేస్తే నువ్వు అనుకున్నది అవుతుంది, లేకపోతే లేదు అని చెంబా చెప్పగానే, సరే చేస్తాను అని ఇంక వెంటనే అలా మనోహరి నలుగురు పిల్లల వైపు చూస్తూ ఉంటుంది. రేయ్, ఇవాళ సండే కదా, హ్యాపీగా గేమ్స్ ఆడుకుందామా అని నలుగురు పిల్లలు మాట్లాడుకుంటుంటే ఇంకా ఆనంద్ వైపు చూస్తుంది మనోహరి. దీనికి ఆనందే కరెక్ట్ అని చెప్పి ఆనంద్ని పక్కకు పిలిచి ఇంకా ఒక మంత్రాన్ని చెప్తుందనమాట మనోహరి. ఆంటీ, ఏమంటున్నారు మీరు అని అంటారు. ఏం లేదా ఆనంద్, నేను ఏదో క్యాజువల్గా చెప్పాను అని ఇంకా మనోహరి, ప్లాన్ సక్సెస్ చెంబా అని అంటుంది. అప్పుడే పిల్లలందరూ హ్యాపీగా గార్డెన్లో ఆడుకుంటూ ఉంటారు. అదే టైంకి బాగి ఫ్రెష్ అయ్యి అలా లాన్లోకి వస్తుంది. మనోహరి ఆడుకుంటున్న పిల్లల వైపు చూస్తూ ఉంటుంది. అమర్ ఆఫీస్కి వెళ్తాడు. ఇంకప్పుడే ఆనంద్కి ఎవరో తన్ని ట్రైన్ చేస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. వెంటనే చేతిలోకి ఒక స్క్రూ డ్రైవర్ని తీసుకుంటాడు. రేయ్, నేను చెప్పేది వినండి, నేను ఎవరినైతే ఈ స్క్రూ డ్రైవర్తో వచ్చి పిక్ చేస్తానో వాళ్ళే అవుట్ అని చెప్పి ముందు అమ్ము వైపు, తర్వాత అంజు వైపు వెళ్తాడు. వాళ్ళిద్దరూ అవుట్ అయిపోతారు. ఓన్లీ ఆకాష్ మాత్రమే మిగులుతాడు. చేతిలో ఉన్న షార్ప్ ఆబ్జెక్ట్ని చూసిన బాగి, పిల్లలు వాటితో ఆడకూడదు, గుచ్చుకుంటుంది అని చెప్పిన ఆనంద్ వినడు. ఇంకా అలా పరిగెత్తుకుంటూ ఆకాష్ వైపు వస్తూ ఉంటాడు. చెంబ నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా వెంటనే అలా కరెక్ట్గా ఆకాష్ని పొడవబోతూ ఉంటే ఇటువైపు బాగి అడ్డుగా ఉంటుంది. ఇంకా చెంబ తను అనుకున్నట్టు అలా ఆనంద్ని కంట్రోల్ చేస్తూ ఉంటే ఇంకా వెంటనే ఆనంద్ వెళ్ళి బాగి పొట్టలో పొడవాలి అని వెళ్తూ ఉంటాడు. ఇదంతా పైనుండి చూస్తున్న అరుంధతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అయ్యో గుప్తా గారు, నా నా చెల్లెలకి వాళ్ళు చూడండి అని అంటుంది. బాలిక, ఇప్పుడు మనమేమి చేయలేం బాలిక అని అనేలోపు ఇంకా వెంటనే చిత్రగుప్త చేతిలో ఉన్న నెమలి పింఛాన్ని తీసుకొని ధూమ్ తత అని చెప్పి గట్టిగా అరిచేసరికి ఒక్కసారిగా ఆగిపోతాడు ఆకాష్, ఆనంద్. ఇంకా వెంటనే బాగి పొట్టకి అది గుచ్చుకోకుండానే వెంటనే ఆగిపోతాడు. ఇంకా బాగి, పిల్లలు, మనోహరి అందరూ ఆనంద్ వైపు చూస్తూ ఉంటారు. వెంటనే బాగి ఆనంద్ చేతిలో ఉన్న షార్ప్ ఆబ్జెక్ట్ తీసుకొని పక్కన పడేస్తుంది. ఏంటి ఆనంద్, నువ్వు తెలుసు కదా, నీకు ఇలాంటి వాటితో ఆడితే డేంజర్ కదా అని అంటుంది పాపం బాగి. మిస్ అమ్మ, ఇది నేను ఎప్పుడు తీసుకున్నానో కూడా నాకు గుర్తు రావట్లేదు మిస్ అమ్మ, సారీ మిస్ అమ్మ అని అంటారు. ఇంకా వెంటనే పిల్లలందరూ కూడా, రేయ్, ఎప్పుడు డిసిప్లైన్డ్గా ఉండేవాడివి, ఇవాళ ఏమైంది, సర్లే ఇంకెప్పుడు ఇలా రిపీట్ చేయొద్దని చెప్పి అందరూ అలా ఇంకా వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే మనోహరి, ఈసారి కూడా మిస్ అయింది, ఇకపై దీన్ని మిస్ అయ్యేలా చేయనని చెప్పి ఇంకలా ఆలోచనలో పడుతుంది మనోహరి. ఇది ఇలా ఉండగా అమర్ ఆఫీస్ నుండి ఇంటికి వస్తారు. బాగి, ఏమండి, ఏంటి అప్పుడే వచ్చేశారు అని అడుగుతుంది. ఏం లేదు బాగి, కాసేపు నీతో పిల్లలతో టైం స్పెండ్ చేయాలనిపించింది, అందుకే వచ్చేశాను అని అంటారు అమర్. ఏవండి, మీరు నిజంగా ఈ మాట అంటున్నారా అని అంటారు. లేదు, ఇంకొక మాట కూడా చెప్తున్నాను, పిల్లలందరికీ టికెట్స్ బుక్ చేశాను, మనం ఇప్పుడు ప్లానిటోరియంకి వెళ్తున్నాం అని అంటారు అమర్. ఒక్కసారిగా బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు చెప్పేది నిజమా అని అంటుంది. అవును బాగి, నిన్ను హ్యాపీగా చూసుకోవడమే ప్రజెంట్ నా ముందున్న ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలనుకోవడమే నేను కోరుకునేది. నువ్వెందుకో ఇవాళ మార్నింగ్ నుంచి చాలా డిస్టర్బ్డ్గా ఉన్నావు, నేను దాన్ని గమనించాను. అందుకే నిన్ను, పిల్లల్ని హ్యాపీగా బయటికి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను.
రెడీ అవ్వు, వెళ్దాం అని అంటారు అమర్. ఇంకా వెంటనే బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే మనోహరి అలా బయటికి వచ్చి, అమర్ బయటికి వెళ్తున్నారా, నేను కూడా అని అనేలోపు, ఆ మనోహరి గారు, మీకు థ్రెట్ ఉండండి, థ్రెట్. బయటికి వస్తే ఆ ముసుగు వేసుకున్న మనిషి మిమ్మల్ని పైకి పంపిస్తాడు. కాబట్టి మీరు హ్యాపీగా ఇంట్లోనే ఉండండి. కావాలంటే మీకు కాపలాగా ఆ రాథోడ్ అని అంటుంది. మిస్ అమ్మ, నువ్వు చెప్పక్కర్లేదు, నేను ఇక్కడే ఉంటాను. మనోహరి మేడం, మీరేమీ కంగారు పడకండి అని అంటే, ఇంకా అమర్, బాగి వెళ్దామా అని హ్యాపీగా బాగి పిల్లలు అందరూ కలిసి అలా ఇంకా పార్క్కి, ప్లానటోరియంకి వెళ్తారు. మనోహరి బాగి ఇంకా ఇంకా అమరేంద్రకి దగ్గర అయిపోతూనే ఉంది. ఈ చెంబా ఇచ్చిన మంత్రం ఏమో పని చేయకుండా పోయింది. అయినా ఏంటిదంతా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకలా మనోహరి. ఇది ఇలా ఉండగా అమర్ బాగీని హ్యాపీగా ఇంకా ప్లాంటోరియంకి తీసుకువెళ్తారు. అలా అమర్ బాగి పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి అమర్ అలా పక్కకు తిరిగి చూస్తాడు. చూసేసరికి అక్కడ చెంబా నడుచుకుంటూ వస్తూ కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్. ఇంకా వెంటనే అంజు అటువైపుగా చూసేసరికి ఇంకా చెంబా కనబడుతుంది. డాడ్ డాడ్, నేను తన్ని ఎక్కడో చూశాను అన్నాను కదా, తనే డాడ్. మన ఇంట్లో పని మనిషిగా కేర్ టేకర్గా పనిచేస్తూ ఇప్పుడు చూడండి డాడ్, తను ఎలాంటి డ్రెస్లో ఉందో అని అంటుంది అంజు. ఒక్కసారిగా అమర్ చూస్తూ ఉంటాడు. ఇంకా వెంటనే రణ్వీర్ కూడా తన వెనకాలే మాట్లాడుతూ ఉంటాడు. చెంబా, ఇప్పుడు నువ్వు బయలుదేరుతున్నావు కరెక్టే, కానీ ఇకపై కూడా ఇలాంటివి చేయడానికి అని అనేసరికి, చెప్పలేం రణ్వీర్, ఒక్కొక్కసారి అమావాస్య పౌర్ణమి రోజున ఇలాంటివి చేయాల్సి వస్తూ ఉంటుంది. నువ్వు మాకు సహకరిస్తూ ఉండాలి, ఎందుకంటే భాగమతి చనిపోవడమే మన లక్ష్యం అని చెప్పి చెంబా అక్కడి నుండి వస్తుంది. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతాడు అమరేంద్ర. అంటే మా దగ్గర పనిచేస్తున్న కేర్ టేకర్ ఒక క్షుద్ర పూజలు చేసే వ్యక్తి అనమాట. తన్ని ఎలా అయినా, తన వెనుకున్నది రణ్వీర్ అన్నమాట అని చెప్పి ఇంకా అలా అమర్కి చాలా కోపం వస్తుంది. ఇంకా వెంటనే బాగి పిల్లలు చూస్తూ ఉంటారు. బాగి, మీరింటికి బయలుదేరండి, నేను ఇప్పుడే వస్తాను అని అంటారు. ఏమండి, ఎక్కడికండి అని అడుగుతుంది. చెప్తాను కదా బాగి, నువ్వు సేఫ్గా పిల్లల్ని ఇంటికి తీసుకువెళ్ళు, నేను చిన్న పని చూసుకొని వస్తాను అని అమర్ అలా ఇంకా రణ్వీర్ వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. ఇది ఇలా ఉండగా మనోహరి దగ్గరికి చెంబా వస్తుంది. చెంబా, ప్లాన్ ఫ్లాప్ అయింది చెంబా అని అంటుంది. నువ్వు చెప్పక్కర్లేదు మనోహరి, నాకంతా తెలుసు. ఆ బాలిక వెనకాల, భాగమతి వెనకాల తన అక్క ఆత్మ ఉంది కదా, ఆ ఆత్మే తన్ని కాపాడుకుంటూ వస్తుంది. కాబట్టి నేనే ఏదో ఒకటి తర్వాత ప్రయత్నిస్తాలే, నువ్వేమి కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పి ఇంకలా చెప్తూ ఉంటుంది మనోహరితో చెంబా. బాగి పిల్లలు ఇద్దరు ఇంటికి రీచ్ అవుతారు. పిల్లలు, మీరు ఏం జరిగినా కిందకి రాకూడదు, అర్థమైందా? మీరు హ్యాపీగా పైకి వెళ్ళండి అని పైకి పంపించేసి, మనోహరి, ఇవాళ నీ కథకి ఫుల్ స్టాప్ పడిపోయింది. ఆయనకి నీ వెనకున్నది రణ్వీర్ అని తెలిసిపోయింది. ఇప్పుడు రణ్వీర్ ఖచ్చితంగా నిజాలు చెప్పేస్తాడు, ఇంకా నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదని అలా మనోహరి వైపు చూస్తూ బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా అమర్ కోపంగా రణ్వీర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంకా రణ్వీర్, అమరేంద్ర అని అనేలోపు అమర్ రణ్వీర్ చెంప పగలగొడతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రణ్వీర్. అమరేంద్ర అని అంటాడు. వెంటనే అమర్ తన పాకెట్లో ఉన్న గన్ తీసి రణ్వీర్ పై పెట్టి, రణ్వీర్, ఎలా కనబడుతున్నా నీకు? ఎలా కనబడుతున్నాను నీకు అంటే, నువ్వు నా ఫ్యామిలీని టార్చర్ చేస్తుంటే, థ్రెటనింగ్ చేస్తుంటే భయపడితే వాడిలా కనబడుతున్నానా నీకు? నేనెవరో తెలుసా? లెఫ్టినెంట్ అమరేంద్ర. ఒక్కసారి నేను ఆర్మీ బేస్లో ఉంటే ఎలా ఉంటానో చూడాలనిపిస్తుందా? చెప్పు రణ్వీర్, నా ఫ్యామిలీ జోలికి ఎందుకు వస్తున్నావు రణ్వీర్ అని గట్టిగా అడుగుతాడు అమర్. ఇంకా రణ్వీర్ భయంతో వణికిపోతూ ఉంటాడు. అప్పుడు కూడా నన్ను చంపాలని చూసావు, అంతకుముందు అంజుని చంపాలని చూసావు, ఇప్పుడు నా వైఫ్ ప్రెగ్నెంట్గా ఉందని తెలిసి కూడా నువ్వు బాగీని చంపాలని చూస్తున్నావు. అంటే నీ మోటివ్ ఏంటి? నీ వైఫేనా? నీ వైఫే మమ్మల్ని చంపమని నీకు ఆర్డర్ వేస్తుందా? చెప్పు అని గట్టిగా అడుగుతాడు అమర్. అమరేంద్ర, నా వైఫ్ ఎవరో నీకు తెలిస్తే నువ్వు ఈ మాట అనవు అమరేంద్ర అని అంటారు. నీ వైఫ్ ఎవరు అని అడిగేసరికి, మనోహరి అమరేంద్ర అని అంటాడు రణ్వీర్. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్. వాట్? నీ వైఫ్
మనోహరియా అని అంటారు. అవును అమరేంద్ర, కావాలంటే నీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను అని ప్రూఫ్స్ అన్నీ చూపిస్తాడు అమర్కి మనోహరి గురించి రణ్వీర్. ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు. అమరేంద్ర, నువ్వు చెప్పింది కరెక్టే. నేను చెంబా తను చెప్తున్నట్టే చేస్తున్నాం. కానీ తను నా వైఫ్ అమరేంద్ర. నాకు తను కావాలి. తనే నా ప్రాణం. తన్ని నేను కోల్కతాలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కానీ కొన్ని పరిస్థితుల వల్ల నాకు తను దూరం అయిపోయింది. విడాకుల వరకు కూడా వెళ్ళాం. ఇప్పుడు తన జీవితం నా జీవితం నీ చేతుల్లోనే ఉంది అమరేంద్ర. తను నీ గతం చెప్పకుండా నీ ఇంట్లోనే తలదాచుకుంటుందంటే తనకి నాతో ఉండడం ఇష్టం లేదని నువ్వే ఎలా అయినా మనోహరిని ఒప్పించి అమరేంద్ర. ఒప్పించి నువ్వే తన్ని నన్ను కలపాలి. ప్లీజ్ అమరేంద్ర, మా పాప మేము సంతోషంగా ఉంటాం అని అంటారు. చూడు రణ్వీర్, నువ్వు చెప్పేది నిజమని ఈ ఫోటోలు నీ కళ్ళల్లో ఉన్న నిజాయితీనే చెప్తుంది. ఇప్పుడే మనోహరి దగ్గరికి వెళ్దాం రా అని ఇంకా అమర్ రణ్వీర్తో కలిసి మనోహరి దగ్గరికి బయలుదేరతాడు. ఇంకలా మనోహరి అయితే అప్పుడే అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే అమర్ వెనకాల రణ్వీర్ ఇద్దరూ వస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట మనోహరి. అమర్, ఏంటి ఇలా వచ్చావు రణ్వీర్తో అని అనేసరికి మనోహరి, ఇంకా నువ్వు నిజాలని దాచి పెట్టాలి అని అనుకోవద్దు. ఎందుకంటే నాకు అన్ని నిజాలు తెలిసిపోయాయి. నువ్వు రణ్వీర్ భార్యాభర్తలనే నిజం సాక్ష్యాలతో సహా నా ముందుంది. కానీ మీ ఇద్దరు గొడవ పడ్డానికి కారణం ఏంటో, ఎందుకు విడిపోయారో నాకు తెలీదు. ఒకటి మాత్రం నిజం మనోహరి, వయసు వచ్చే కొద్దీ మనకంటూ ఒక తోడు ఉండాలి. ఆ తోడు ఉంటేనే జీవితాంతం సంతోషంగా ఉండగలం. నీ విషయంలో నువ్వు ఇన్ని రోజులు పెళ్ళెందుకు చేసుకోలేదా అని నేను అనుకున్నాను. పెళ్లి సంబంధాలు చూస్తుంటే ఎందుకు అవాయిడ్ చేస్తున్నావా అని ఆలోచించాను. కానీ నీకు ఆల్రెడీ పెళ్ళయిందని, రణ్వీర్ నీ భర్తని నీకు తెలుసు కాబట్టే ఆ విషయం మాకు చెప్పలేక నువ్వు ఇన్ని రోజులు ఇలా చేసావు. సరే, గతం జరిగిపోయిందేదో జరిగిపోయింది. వాటి గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. కానీ రణ్వీర్ చాలా మంచివాడు. నిన్ను బాగా చూసుకుంటాడు. ఏది చేసినా రణ్వీర్ నీకోసమే చేస్తాడు. కాబట్టి నువ్వు రణ్వీర్ సంతోషంగా ఉండండి. ఆరుకి కూడా నువ్వు ఎవరో ఇంట్లో ఉండడం ఇష్టం ఉండదు. నీకంటూ ఒక ఇల్లు ఉంటుంది. రణ్వీర్ నువ్వు భార్యాభర్తలు కాబట్టి హ్యాపీగా ఉండండి. రణ్వీర్ ఇలా రా అని రణ్వీర్ని పిలుస్తాడు. రణ్వీర్ నవ్వుతూ మనోహరి వైపు చూస్తూ ఉంటాడు. రణ్వీర్, తను మా ఫ్యామిలీ మెంబర్ లాంటిది. అందుకే ఇప్పుడు అప్పగింతలు ఇస్తున్నాను అనుకో. మనోహరిని జాగ్రత్తగా చూసుకో. మీరిద్దరూ ఇంకెప్పుడు గొడవ పడకూడదు అని అమర్ అయితే మనోహరి చేయిని రణ్వీర్ చేతిలో పెడతాడు. ఇదంతా చూస్తూ బాగి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకలా మనోహరి రణ్వీర్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అది కాదు అమర్ అని అంటుంది. ఇంకేం మాట్లాడద్దు. నువ్వు రణ్వీర్ ఇద్దరు భార్యాభర్తలుగా హ్యాపీగా ఉండాలి. రణ్వీర్ తన్ని తీసుకువెళ్ళు అనేసరికి ఇంకలా వెళ్తూ ఉంటే మనోహరి రణ్వీర్ చేయిని ఛీ వదులు. ఏంటి రణ్వీర్, అంటే కావాలనే చేసావు కదా, నిన్ను చంపేస్తా అని అంటుంది. చంపుతావా? చంపు చంపు చూస్తాను. ఏంటి మనోహరి, చంపడం నీకు మాత్రమే కాదు నాకు కూడా వచ్చు. అయినా నువ్వు ఒక లాజిక్ మిస్ అవుతున్నావు. ఇన్ని చెప్పిన నేను అమర్కి నువ్వే అరుంధతిని చంపావని నిజాన్ని ఎందుకు చెప్పలేదు అని అంటాడు రణ్వీర్. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. ఎందుకంటే నీపై నాకింకా ప్రేమ ఉంది కాబట్టి. చూడు మనోహరి, అమరేంద్ర మనపై నమ్మకం కలిగి పాపని ఇచ్చేలోపు మనకి చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి మనిద్దరం సంతోషంగా ఉందాం. నువ్వు నా వైఫ్గానే కోల్కతాలో ఇద్దరం వెళ్దాం. అప్పుడు పాప బాబో మనకి పుడితే ఆస్తి వాడికొస్తుంది. అప్పుడు మనం ప్రశాంతంగా ఉండొచ్చు మనోహరి. అంతేకాని అందరి ద్రాక్ష కోసం ఆశపడినట్టు ఇంకా ఇంకా నువ్వు అమరేంద్ర కోసం ఆశపడుతూ అమరేంద్రనే పెళ్లి చేసుకుంటాను, అమరేంద్రే నాకు కావాలి అనుకుంటే నీ మూర్ఖత్వం. ఇప్పుడు నువ్వు అడ్డంగా దొరికిపోయేదానివి. నేను నిన్ను కాపాడాను. కాబట్టి నువ్వు నాతో పాటు కోల్కతా వస్తావా, లేకపోతే నువ్వే అరుంధతిని చంపేశావనే నిజాన్ని అమర్తో చెప్పామంటావా అని అంటాడు రణ్వీర్. వద్దు వద్దు, చెప్పొద్దు, వస్తాను అని ఇంకా మనోహరి కోపంగా చూస్తూ ఉంటుంది. అలా ఇంకా రణ్వీర్ అండ్ మనోహరి ఇద్దరు కలిసి కోల్కతాకి వెళ్ళిపోతారు. ఇంకా బాగి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏమండి, ఇక్కడితో ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది.
నాకు చాలా సంతోషంగా ఉందని హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి. ఇదంతా పైనుండి చూస్తున్న అరుంధతి, గుప్తా గారు, ఇప్పుడు మా ఇంటికి పట్టిన దారిద్రం వదిలిపోయింది, ఇప్పుడు మా వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు అని అంటుంది. బాలిక, నీవు కూడా వెళ్ళాలనుకుంటున్నావా అని అంటారు. రాజుగారు అని అంటుంది. అవును బాలిక, నీ కష్టములని పగవాడికి కూడా రాకూడదు, అందుకే నేను నీకు వరాన్ని ఇస్తున్నాను బాలిక. నీవు ఒక 6 నెలల సమయమున నీ సహోదరికి ఒక అండగా తోడుగా ఆ ఇంటికి కాపలాదారులుగా వెళ్ళుము. 6 నెలల తర్వాత నీ ఆత్మని నీ సహోదరి గర్భమున మేము ప్రవేశపెడతాము, వెళ్ళు బాలిక అని హ్యాపీగా ఇంకా అరుంధతిని కిందకు పంపించేస్తారు యమధర్మరాజు. అమ్మయ్యా, ఇప్పుడు నా సమస్య తొలగినది, లేకపోతే ఆ నారదుల వారికి ఏమీ చెప్పుకోలేకపోయేవాడిని చెప్పి ఇంకలా హ్యాపీగా ఫీల్ అవుతారు యమధర్మరాజు. ఇంకలా అనామిక కేర్ టేకర్గా మళ్ళీ ఇంట్లో అడుగు పెడుతుంది హ్యాపీగా అరుంధతి. బాగీ గారు, మీరు సంతోషంగా ఉండడమే నేను కావాలనుకుంటుంది, మిమ్మల్ని చూసుకోవడానికి నేను వచ్చానని చెప్పి ఇంకలా అమర్, బాగీ, అరుంధతి కేర్ టేకర్గా పిల్లలు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇంకా మంత్స్ అయితే పాస్ అవుతూ ఉంటాయి. బాగీ ఒక బేబీకి జన్మనిస్తుంది. ఇంకలా అమర్, బాగీ ఫ్యామిలీ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.